అందరికీ నమస్తే. ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు తన నియోజకవర్గం అయినటువంటి పిఠాపురంలోని ఉన్న ప్రతి ఒక్క టీచర్కి, ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి కూడా ఆయన సొంత డబ్బులతో మొత్తం ఆ నియోజకవర్గంలో ఉన్న 2000 మందికి టీచర్స్ డే సందర్భంగా వారిని గౌరవించుకుంటూ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా బట్టలు అలాగే స్వీట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. సో దీంతో ఈ విషయంతో అక్కడ ఉన్న టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనకి ఈ ఒక్క విషయంతో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయనకి ఉపాధ్యాయులు అంటే ఎంత గౌరవము. ఇది కేవలం ఉపాధ్యాయ దినోత్సవం కాదండి, ఏ కార్యక్రమం వచ్చినా సరే తన నియోజకవర్గ ప్రజలను చాలా అంటే నా ఇంట్లో మనుషులు అన్నట్టుగా ప్రవర్తించి వాళ్ళకి చాలా మంచి మంచి కానుకలతో పాటు నేను మీకు అండగా ఉన్నానని ఒక భరోసా ఇవ్వడంతో చాలా అక్కడ ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి పరిపాలనతో చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన కేవలం ఈ ఒక్కరోజే కాకుండా ఆయన ఇంకేం చేశారంటే, రీసెంట్గానే వరలక్ష్మి వ్రత సందర్భంగా అక్కడ 10,000 మందికి వరలక్ష్మి వ్రతం చేయించుకోవడానికి అవకాశం కల్పించడమే కాకుండా పెద్ద మండపాలు ఏర్పాటు చేయడమే కాకుండా 10,000 మందికి కూడా పట్టు చీరలు అలాగే పసుపు కుంకుమని కూడా అక్కడున్న కమిటీ ద్వారా అందజేయడం జరిగింది. అక్కడున్న ఆడపడుచులందరూ కూడా మాకు మా అన్న ఈ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పేసి చాలా హ్యాపీగా, మా అన్న మా తమ్ముడు మాకు ఇలా ఇచ్చారని చెప్పేసి చాలా హ్యాపీగా అయితే వీడియోలు చేసి పోస్టులు కూడా పెట్టారు. అంతేకాకుండా ఆయన ఏం చేశారు అంటే, తన సొంత ఖర్చులతో, ఇప్పటిదాకా చెప్పిందంతా కూడా సొంత ఖర్చుతోనే, ప్రభుత్వ నిధులతో కాదు. సో ఇంకేం చేశారు అంటే, రాఖీ పండుగకు వితంతువులు ఉంటారు కదండి, భర్తలు చనిపోయిన వాళ్ళు, వాళ్ళకి సింగిల్గా ఉన్న ఆడవాళ్ళకి నేను మీకు అండగా ఉన్నాను, మీ అన్నగా మీ తమ్ముడుగా నేను మీకు అండగా ఉన్నానని చెప్పేసి వాళ్ళకి కానుకలు కూడా పంపించడం జరిగింది. చాలామంది ఎమోషనల్ కూడా అయ్యారు. ఆ వీడియో మనం చూస్తూనే ఉన్నాం. అంతకన్నా దాని తర్వాత చాలా గొప్ప విషయం ఏంటంటే, ఆయన సొంత డబ్బులతోనే పిఠాపురం నియోజకవర్గంలో తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు కదండి, సో వాళ్ళకి ప్రతి నెల 5,000 రూపాయలు ఇచ్చే మంచి కార్యక్రమాన్ని చేపట్టారు సొంత డబ్బులతో. ఈ యొక్క క్వాలిటీ చాలు నిజమైన నాయకుడు ఎలా ఉంటారు అనేది. ఇదంతా ఎందుకు చేస్తున్నారు, ప్రజల్లో మెప్పు అని కాదు. నేను మీకు అండగా ఉన్నాను, మీరు నాకు కష్టకాలంలో అండగా ఉండి నన్ను గెలిపించారు, నేను మీకు అండగా ఉన్నానని భరోసాని ప్రతి కార్యక్రమాన్ని, ఏదో ఒక పండుగ కావచ్చు, ఏదైనా కార్యక్రమం వస్తే కనుక ఇలా కానుక రూపంలో తీర్చుకుంటున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఉపాధ్యాయుల పట్ల అంత శ్రద్ధ, అంత గౌరవం కలిగి ఉంటారు. చాలామంది ఏమంటారు అంటే, పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా చదువుకోలేదు, ఆయనకేం తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ టాపర్ని, కాలేజ్ టాపర్ అని చెప్పుకుంటారు కదా. సో ఆ స్కూల్ టాపర్, కాలేజ్ టాపర్ ఉపాధ్యాయుల పట్ల ఏ విధంగా వ్యవహరించారు అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఉపాధ్యాయుల పట్ల ఏ విధంగా వ్యవహరించారు, సో మరి తను సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా సహాయపడారు అనేది ఒక లిస్ట్, చాలా పెద్ద లిస్ట్ ఉందండి. గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కదా, చాలా ఎక్కువగానే చేస్తారు ఏం చేసినా సరే. అదేవిధంగా టీచర్లకు మోసం చేశారు, చాలా ఎక్కువగానే చేశారు. ఏం చేశారు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రమోషన్లు అండి. ప్రమోషన్లు ఏం చేశారంటే, ఆన్లైన్ కౌన్సిలింగ్ వ్యవస్థలో అన్యాయం జరిగిందని, సీనియారిటీని పట్టించుకోలేదని ఉపాధ్యాయులు విమర్శించారు. అంటే రికమెండేషన్లో డబ్బులు ఇచ్చిన వారికి మంచి మంచి పోస్టులు ఇచ్చేసి, సీనియారిటీని పట్టించుకోకుండా మాకు ఇంతలాగా సర్వీస్ చేస్తాము, ఇంతమందికి మేము విద్య చెప్పాము, మాకు గుర్తింపు లేదు అని చెప్పేసి చాలామంది ఉపాధ్యాయులు గుర్తింపు లేకుండా చాలామంది బాధపడ్డారు. అదేవిధంగా పీఆర్సీ అంటే పీ రివిజన్ కమిషన్ అనేది ఒకటి ఉంటుందండి. చాలా విధాలుగా ఉంటాయి ఉపాధ్యాయ రంగంలో. సో దాంట్లోనే పీఆర్సీ అనేది ఒకటి. అది ఎంత ఇస్తా అన్నారు, 27% రిలీఫ్ చేస్తామని చెప్పారు, వాగ్దానం ఇచ్చారు అధికారంలోకి రాకముందు. కానీ వచ్చిన తర్వాత దాన్ని ఎంత అమలు చేశారంటే 23% మాత్రమే అమలు చేయడం జరిగింది. అంతేకాకుండా గత బకాయిలు కూడా పూర్తిగా విడుదల చేయలేదు. గతంలో బకాయిలు ఉంటాయి కదా, అవి కూడా ఏం పూర్తిగా వాళ్ళకి రావాల్సిన ఏం పూర్తిగా రాలా. చాలామంది ఆర్థికంగా జగన్ గారి హయాంలో చాలామంది ఇబ్బంది పడ్డారు, అందులో ప్రధానంగా ఉపాధ్యాయులు కూడా. వాళ్ళకి రావాల్సింది ఇవ్వాల. ఈ నిర్ణయం వల్ల టీచర్ల జీతాలు తగ్గిపోయినాయి. సో 27% ఇస్తానని చెప్పి 23% ఇచ్చారు కదా, దానివల్ల వాళ్ళకి జీతాలు తగ్గిపోయి అవసరాలు ఉంటాయి కదా, అప్పుడు దాకున్న జీవన విధానం ఒకలా ఉంటుంది, ఒకసారిగా జీతం తగ్గిపోతే ఖర్చు అలాగే ఉంటుంది కానీ ఆదాయం రాదు. దాంతో వాళ్ళకి రుణం ప్రకారంగా కూడా భారమైంది, రుణభారం కూడా ఎక్కువైంది. తర్వాత వచ్చేసి సిపిఎస్ అండి. ఇది చాలా అంటే చాలా ప్రధానమైంది. సిపిఎస్ అంటే ఏంటంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. దాన్ని రద్దు చేస్తామని చెప్పి అస్సలు రద్దే చేయలే. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. సిపిఎస్ రద్దు చేస్తే ఉపయోగం ఏంటంటే, ఉపాధ్యాయులకి డబ్బులు అనేవి పెరుగుతాయి, జీతం అనేది పెరుగుద్ది. రద్దు చేయకపోతే అది పెరగదు.
సో మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. దాంతోనే ఉపాధ్యాయులు చాలామంది కూడా మార్పు తెచ్చుకుని ప్రభుత్వం మారితే మనకి చాలా ఉపయోగంగా ఆర్థికంగా కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి చాలామంది టీచర్లు సపోర్ట్గా ఉన్నారు కూడా. కానీ వారం రోజులు పక్కన పెట్టండి, సంవత్సరం పక్కన పెట్టండి, 2 సంవత్సరాలు పక్కన పెట్టండి, 5 ఏళ్లలో సిపిఎస్ రద్దు చేయలేదు. ఎంతోమంది ధర్నాలు చేశారు, 2-3 సంవత్సరాల పాటు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. ఉపాధ్యాయులంతా రోడ్డు మీదకి వచ్చారు, పట్టించుకోవాలా, నో రెస్పాన్స్, ఏం లే, సిపిఎస్ రద్దు లేదు, ఏమీ లేదు. ప్రజలు కేవలం ఉపాధ్యాయుల్ని ఉపయోగించుకుని ఓట్లు వేయించుకోవడం తప్ప వాళ్ళకి ఏమీ ఉపయోగపడేవి ఏమీ చేయాల. తర్వాత స్కూల్ విలీనాలు చేశారు. ఏ విధంగా? నాడు నేడు పేరుతో పాఠశాలను విలీనం చేశారు. దీని కారణంగా అనేక మంది టీచర్లు దూర ప్రాంతాలకు బదిలీ అవ్వాల్సి వచ్చింది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ఆ విధంగా బదిలీలు చేశారు. అంతేకాకుండా మెయిన్ పాయింట్ ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వలేదండి. నేను డిఎస్సి ఇస్తాను అని చెప్పేసి 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇవ్వలేదు. అంటే ఉపాధ్యాయులుగా మేము చాలామందికి విద్య నేర్పుతామని చెప్పేసి చాలామందికి ఉంటుంది కదా, వాళ్ళని ముఖ్యంగా మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ స్కూల్ విలీనాలు ఉన్నాయి కదండి, సో అదేంటంటే కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోలేదు. కొత్త వాళ్ళకంటే ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే కొత్త వాళ్ళు వస్తారు, ఉపాధ్యాయ అవకాశాలు ఇస్తే కొత్త వాళ్ళు వస్తారు. కానీ వాళ్ళకి నిధులు కేటాయించడానికి అమ్మో ఉపాధ్యాయులకు నిధులు ఇచ్చేస్తే మనం దోచుకోవడానికి ఉండదు కదని అనుకున్నారేమో తెలియదు. కానీ కొత్త వాళ్ళకి రిక్రూట్మెంట్ ఇవ్వాల. సో డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఉన్నవారిని సర్దాలి కదా అందరినీ. సో ఈ భారం ఎవరి మీద పడిందంటే అంగన్వాడీ టీచర్లు కూడా చాలా ప్రెజర్ అయితే పడింది ఈ విషయంలో, ఈ విలీనం చేయడం వల్ల. సో ఇది ఒక్కటే కాదండి, ఇప్పుడు సిపిఎస్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. మొత్తానికి ఏ విధంగా అయినా సరే ఉపాధ్యాయుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా గౌరవంగా నడుచుకోలేదు. ఇచ్చిన హామీలన్నీ కూడా చాలా అంటే మరి దాన్ని ఏమన్నా పక్కదారి పెట్టేశారు. సిపిఎస్ అన్నారు, వారం అన్నారు, అది కూడా లేదు. వాళ్ళకి రావాల్సిన జీతం సరిగ్గా రాలేదు. ఎంతమంది తిట్టుకున్నారంటే అంతమంది తిట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉపాధ్యాయులు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. వాళ్ళకి దక్కాల్సిన గౌరవం దక్కుతుంది. అదేవిధంగా కొత్త వారిని ప్రోత్సహించడానికి డిఎస్సి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ కూడా చేశారు. చాలామంది సెలెక్ట్ కూడా అయ్యారు. 16,000 మందికి పైగానే. కేవలం ఈ 1 సంవత్సరంలో కాదండి, ప్రతి ఏటా కూడా డిఎస్సిని విడుదల చేస్తామని చెప్పేసి ఉపాధ్యాయ రంగంలో ఉన్నవారిని కూడా చాలా ఉత్సాహపరిచేలాగా నిర్ణయాలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తన గురువుల పట్ల, ఉపాధ్యాయుల రంగం మీద ఆయనకున్న గౌరవం పట్ల వ్యవహరించిన తీరు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఏ విధంగా నడుచుకుంటుంది అనేది ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్. సో ఈ 2 ఎగ్జాంపుల్స్లో మనకు తెలుస్తుంది ఏ ప్రభుత్వం ఉపాధ్యాయులకి బాగా అండగా నిలుస్తుంది, అలాగే ఎవరు బాగా గౌరవిస్తున్నారో కూడా మనకు బాగా తెలుస్తుంది. సో ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.